అంకుల్ అండ్ ఆంటీ ఎప్పుడు ఐషునే ముద్దు చేస్తారు అంటే అది నన్ను కొంచెం ట్రిగర్ చేయడానికి మాట్లాడినట్లు అనిపించింది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్నర్ రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను అని అనుకోవద్దు. ఐ థింక్ బడి కనిపిస్తున్నాడా మీకు? బర్త్డే కూడా క్యూట్గా ఉన్నాడు. మొత్తం ఫ్యామిలీ అందరం మేము అక్కడే ఉన్నాం అనమాట. ఎందుకంటే వీ హ్యావ్ సమ్ థింగ్స్ టు డూ. అంటే డాడీ నార్మల్గా వాకింగ్కి వెళ్ళాడు అండ్ హీ కేమ్ అండ్ అమ్మ వచ్చేసి నార్మల్గా అలా కూర్చొని ఉంది అండ్ ఐషు ఏమో షీఈ్ లీవింగ్ టుడే. అండ్ దాంతోపాటు నౌ వీ హ్యావ్ సమ్ వర్క్ అనమాట. దానికంటే ముందు హాయ్, మై నేమ్ ఈజ్ అభిజ్ఞ. ఐఎమ్ ఏ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ so consider subscribing my channel if you like my videos. And you know what, so many good things are coming అన్నట్లుగా చాలా 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 ఎగ్జైటింగ్ విషయాలు అవి రాబోతున్నాయి అనమాట మీకు చాలా త్వరలో. మీరు అసలు ఊహించని కూడా ఊహించిండరు అంత మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు. బడిగా ఓకే, ఇప్పుడు వచ్చేసి ఐషుకి పిల్లి కొరికింది అని మేము చెప్పాం కదా. కొరకలేదు, పిల్లి బరికింది. కాబట్టి దానికోసము మేము యాంటీ ర్యాబిస్క్ అని చెప్పేసి ఇంజెక్షన్ ఉంది కదా, సో దానికి ఈరోజు డేట్ ఉందన్నమాట. సో థర్డ్ ఇంజెక్షన్. ఇంకేంటి ఉన్నాయి ఐషు? ఇంకా 2 ఉన్నాయన్నమాట. సో ఆ థర్డ్ ఇంజెక్షన్ మనం వేయించుకోవడానికి ఇప్పుడు వెళ్ళాలి. ఓకే, సో బడిగాడు చూడండి అన్నిటినీ గన్ అనుకుంటున్నాడు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. వీడు ఏదో ఒక రోజు అసలు అదే మా డాడీ ఒకసారి బడ్డీని గన్తో భయపడిచ్చాడు. అప్పటి నుంచి వాడు దేని చూసినా కూడా గన్ 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 అనుకుంటున్నాడు. గన్నా బడ్డీ ఇది? బడ్డీ యా. ఓకే ఐషు, మరి అమావాస్యకో పుణ్యానికో పెడితే అట్లనే ఉంటుంది మరి. సో రైట్ నౌ వీ ఆర్ గోయింగ్ సమ్వేర్. సో గైస్, అసలు ఏమైందంటే నేను ఐషు ఇద్దరము వ్యాక్సినేషన్ దానికని చెప్పి వెళ్దాం అనుకున్నాము. బట్ మధ్యలోనే గొడవ పడ్డామన్నమాట ఇద్దరము. సో మా డాడీ ఎట్లా మీరు ఇద్దరు పోతే దారిలోనే కొట్టుకుంటారు అని చెప్పేసి డాడీ అయితే ఐషుని తీసుకెళ్ళాడు. పైగా నాకు చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఇద్దరు కొట్టుకోరా అని చెప్పి. ఎందుకు కొట్టుకోము, ఇంట్లో లిటరల్ ఒక మినీ యుద్ధమే జరుగుతుంది అనమాట. అయితే ఏమంటే ఎంత తొందరగా అయితే మేము కొట్టుకుంటాము అంటే కోపం వస్తుందో అంతే తొందరగా కరిగిపోతాం ఇద్దరము. సో అట్లనే గొడవ అంటే ఐషు వ్యాక్సినేషన్ ముందు గొడవ అయింది. దాని తర్వాత ఐషు అండ్ డాడీ వెళ్ళారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరం కూల్ కామ్ అయిపోయినాం అనమాట. ఇంకా మేడం గారికి లాస్ట్ మినిట్లోనే అన్నీ గుర్తొస్తాయి. సో తనేమో ఈరోజు నైట్ వెళ్ళిపోవాలి, అంటే ఆ రోజు నైట్ వెళ్ళాల్సిందే. సో ఆ టైంలోనే తను చెప్పింది నాకు ఒక జర్నల్ బుక్ కావాలి అని చెప్పేసి. సో అందుకు నేను ఐషు అయితే మళ్ళీ బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఇంకా బుక్ అవి ఇవి తీసుకొని అయిపోయిన తర్వాత కెఫేకి వెళ్దాము అని అంటే ఓకే అని చెప్పేసి ఇద్దరం వచ్చాం. అండ్ ఇండియా ఒక క్యూట్ డేట్ లాగా అయిపోయింది అనమాట. సో ఆల్ సెట్ అయిపోయింది. ఇలాంటి ఫ్యాన్స్ ఉండాలి మీకు, ఓకేనా? నేర్చుకోండి. చూడండి నేను వచ్చింటే వెల్కమ్ 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 పలుకుతాంది. లెట్స్ గెట్ ఇన్సైడ్. ఎక్కడికి ఓ ఓ ఓ ఓ ఎక్కడికి వెళ్తున్నావు గైస్? మమ్మ చూడండి ఏమంటున్నానని. ఏమి ఇంతవరకు నువ్వు అమ్మాయి ఇద్దరు ఇల్లు ఎత్తివేయేలా గొడవ పడి మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్ళి మెక్కొచ్చి మళ్ళీ హాయ్ మామ్ అని అడుగుతావా? అంటే ఇప్పుడు మేమిద్దరం మళ్ళీ మాట్లాడుకున్నందుకు నీకు బాధగా ఉందా? లేకపోతే మళ్ళీ మాట్లాడుకోండి, చేసుకోండి, ఏమన్నా చేసుకోండి. ఎందుకంతగా గొడవ పడాలా? రచ్చ చేస్తారు ఇంట్లో ఇద్దరు కలిసి. అంతే అది. మీరు ఎప్పుడైనా మా ఇంట్లో ఇడ్లీలు చూసారా? నేనైతే ఎప్పుడు చూడలే. బేసిక్గా మా ఇంట్లో మా అమ్మ ఇడ్లీలు చాలా తక్కువగా చేస్తుంది అనమాట. అండ్ ఇడ్లీ ఎందుకంటే మా ఇంట్లో ఇడ్లీ ఫేవరెట్స్ నేను ఒక్కదాన్నే. నాకు బాగా ఇష్టం ఇడ్లీ, మా అమ్మకి అంత నచ్చదు. అండ్ ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అసలు ఏం ఎంజాయ్ చేస్తున్నారో లైఫ్ నాకు తెలియదు. బట్ ఇడ్లీ అసలు చాలా బాగుంటుంది, చాలా టేస్టీ ఉంటాయి. అండ్ ఇడ్లీలోకి అయితే మా అమ్మ 2 చట్నీస్ చేసింది. మా అమ్మ ఎప్పుడైనా అంతే. ఇది వచ్చేసి కొబ్బరి చట్నీ అండ్ సారీ ఓకే ఇది వచ్చేసి శనక్కాయ చట్నీ అనమాట. శనక్కాయ చట్నీ ఇడ్లీ అసలు అది మ్యాచ్ చేయాల్సి వస్తుంది మళ్ళా. పడని హాయ్ చెప్పు. సో ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ మై డాడీ ఈస్ ఆన్ క్యామ్ ఇన్ మై ఛానల్. సో ఇప్పుడు నన్ను వదిలిపెట్టి నీకు వస్తున్నావు కదా. బంగారు కొండ బడ్డీ చూడండి, బడికి ఆ సోఫా ఉంటే చాలు మనిషి బాయ్ అని చెప్తానే ఉంటారు. అయిపోతుంటారు. మళ్ళీ త్వరలో వచ్చేస్తుంది గైస్, జస్ట్ 4 days, దట్స్ ఇట్.
ఈ పిల్ల అసలు ఎక్కడుందో అర్థం కావట్లా. నాకు తెలుసు వాడి బొంద అవుతాడు, వాడి నిద్ర వస్తుంది. నాకు తెలుసు అన్న బాయ్ బడ్డీ కుట్టి కుట్టిలు కుట్టి కుట్టిలు. ఓ మై గాడ్. ఓ నాన్న, ఐ లవ్ యూ టూ. బాయ్ ఐషు. 4 days తర్వాత మళ్ళీ కలుద్దాం. అవును ఓకే ఓకే 4 days. సరే పెట్టు పెట్టు. నాకు నీట్గా పెట్టు ప్లీజ్. సో హలో గాయ్స్, ఇంట్లో ఎవరు లేరు, ఇల్లంతా నాదే, ఇల్లంతా కాదు ఇల్లంతా నాదే. ఓకే, సో మ్యాటర్ ఏంటంటే నేను ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉందన్నమాట, కాస్త ఫ్రీ అయినాను. సో కామెంట్స్ చూస్తూ ఉన్నాను. నేను కామెంట్స్ నిన్న చదవలేదు, ఎందుకంటే కొంచెం నాకు హెల్త్ మూడ్ ఖరాబ్గా అట్లా ఉండింది అనమాట. ఐషు వెళ్ళిపోతా ఉండింది కదా, సో అందుకని చెప్పి నేను కొంచెం డిస్టర్బ్డ్ ఉండే. సో నేను కామెంట్స్ చదవలేదు. కామెంట్స్ ఇప్పుడు చదువుతున్నాను అనమాట. నాకు దీని గురించి మాట్లాడాలనిపించింది. ఐ రియలీ ఫెల్ట్ సో ఫనీ. ఏంటంటే అంకుల్ అండ్ ఆంటీ ఎప్పుడు ఐషునే ముద్దు చేస్తారు. ఓకే వెయిట్, లెట్ మీ టెల్ యూ. అట్లా నా బర్త్డే ఎట్లా జరిగిందో చూడలేదా, ఆర్ అసలు మా అమ్మ మా నాన్న నన్ను ఎంత మంచి కేర్ తీసుకుంటామని మీరు చూడలేదా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము ఫ్యామిలీ ఆఫ్ 4 మేము, అండ్ 4 పీపుల్లో వాళ్ళిద్దరు నన్ను ఎందుకు ప్రేమగా చూసుకోరు? గైజ్ మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు, అసలు ఆలోచించద్దు అట్లా. అండ్ దాంతోపాటు ఐషు చిన్నపిల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా? తను నాకు కూడా బేబీ లాగే, నేను కూడా తనని అంతే ముద్దు చేస్తా, అంతే చిన్నపిల్ల, అంతే గారాబం చేస్తా. ఎవరైనా అట్లా జోలికి పోతే వాళ్ళ తాట తీస్తా, అవన్నీ ఓకే, అదంతా పక్కన పెట్టేయండి. అసలు మా అమ్మ మా నాన్న నన్ను ఎందుకు ముద్దు చేయాలి అంటే, ఇప్పుడు 2 type ఆఫ్ పీపుల్ ఉంటారు కదా. ఫస్ట్ టైప్ వచ్చేసి ఎక్కువ వాళ్ళ లవ్ లాంగ్వేజ్ ఎట్లుంటుందంటే ఫిజికల్ టచ్, అంటే ఎక్కువగా వాళ్ళని హగ్ చేసుకోవడము, అండ్ దెన్ మంచిగా దగ్గరికి పోవడం అట్లా ఉంటుంది. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి కొంచెం ఇంట్రోవర్ట్ టైప్ ఉంటారు. ఇంట్రోవర్ట్ అని కరెక్ట్గా చెప్పలేం, కానీ కొంచెం నాకైతే అసలు నిజం చెప్తున్నా, నాకు మా చెల్లి ముద్దు పెట్టినారు, ఎవరు ముద్దు పెట్టినా కూడా నాకు ఇక్కడ ముద్దు పెట్టడం మంచిగా ఇట్లా ఎక్కువ టచ్గా ఉంటే నాకు అస్సలు నచ్చదు అనమాట. నచ్చదు ఇన్ ద సెన్స్ అంటే అది నా టైప్ ఆఫ్ లవ్ కాదు. నేను అట్లా లవ్ చూపియను, అట్లా లవ్ షో చేయలేను. నేను ఏమన్నా ఉంటే వాళ్ళ కోసం నేను ఎక్స్ట్రా వర్క్ చేస్తాను, ఆర్ వాళ్ళ కోసం నేను ఏదైనా అంటే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడము, లేకపోతే వాళ్ళని ఎవరైనా ఏదైనా ఇబ్బందులలో ఉంటే వాళ్ళని కాపాడడము, అంటే వాళ్ళ తోడుగా ఉండడము, ఇట్లాంటి టైప్ ఆఫ్ పర్సన్ అనమాట. నేను ఇప్పుడు నాకు కూడా దూరం నుంచే ప్రేమిస్తాను, దూరం నుంచే హ్యాపీగా ఉండాలని కోరుకుంటా, ఇట్లాంటి పర్సన్ అనమాట నేను. సో అది మా ఇంట్లో వాళ్ళకి తెలుసు ఆబ్వియస్లీ, కాబట్టి ఎక్కువగా అట్లా. ఐషు ఏమో అట్లా కాదు, ఐషు కంప్లీట్లీ ఆపోజిట్. నాకు ఇష్టం లేదు, మేము 4 ఉంటాము, ఐ లవ్ క్యాప్చరింగ్ దెమ్, ఎందుకంటే నాకు అదే ప్రేమ. నాకు దూరం నుంచి వాళ్ళని చూస్తూ మంచిగా అనుకోవడం అది నా ప్రేమ, అంటే అది నా టైప్ ఆఫ్ లవ్ అనమాట. అండ్ వాళ్ళకి అట్లా కాదు. సో నేను వాళ్ళని క్యాప్చర్ చేస్తుంటా. ఇప్పుడు మీకు వీడియోస్ ఎట్లా వస్తాయి, ఇప్పుడు డాడీ ఐషుకి తినిపించేది, ఆర్ అమ్మ ఐషు ఇద్దరు హగ్ చేసుకునేది, అవన్నీ వీడియోస్ ఎట్లా వస్తాయి మీకు? నేనే రికార్డ్ చేసేది, కెమెరామ్యాన్ ఎవరు రికార్డ్ చేయరు, నేనే రికార్డ్ చేస్తాను. నేను రికార్డ్ చేస్తున్నానంటే అర్థం ఏంది? ఐ లవ్ షోయింగ్, అంటే అది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలీదు, కానీ ఇది గైస్ మ్యాటర్. అసలు నాకైతే ఎంత ఫన్నీగా అనిపించిందంటే, ఎందుకు లవ్ చేయకుండా ఉంటారో. నేను ఇంటి పెద్ద కూతుర్ని, అండ్ ట్రస్ట్ మీ, ఇంకా చెప్పాలంటే ఐషు కంటే అమ్మకి డాడీకి 1% నేనంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది, కానీ నాకు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు అట్లా చూపించారనమాట. సో అది మ్యాటర్. దీని గురించి సపరేట్ వీడియో చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకు అసలు ఎందుకు చేయాలి వీడియో? నేనేమో ఇట్లా నేను మంచిగా మా ఫ్యామిలీ కోసం ట్రిప్పులు, తర్వాత హ్యాపీగా ఉండే జాలీ మూమెంట్స్ అన్ని షేర్ చేస్తూ ఉంటాను. ట్రిప్పులు బుక్ చేస్తా, అండ్ మంచి జాలీ మూమెంట్స్ అన్ని షేర్ చేస్తూ ఉంటాను. మీరు చూసి ఇట్లా చెప్పండి అందరూ. సో ఇది మ్యాటర్. అంటే తప్పు లేదు, మీకు అట్లా అనిపించిండొచ్చు, ఎందుకంటే నేను ఎక్కువ నేను కెమెరాలో కనిపించను, అండ్ ఎక్కువగా నేను ఇట్లా పక్కనే ఉండడం ఇట్లంతా మీరు ఎక్కువ చూడరు, ఎందుకంటే నాకు క్యాప్చర్ చేయడం ఇష్టం. ఇట్లా అందరికీ ఉండాలని కోరుకుంటారు. మామూలుగా చెప్పాలంటే అక్కా చెల్లెళ్ళల్లో ఎవరైనా మనకు ఫొటోస్ తీస్తారా, మంచి వీడియోస్ తీస్తారా అని అనుకునే టైప్లో ఉంటాం. మీరు గమనిస్తే నేను పోస్టులు పెట్టేది కూడా ఎక్కువగా వీడియోస్లో స్క్రీన్ షాట్ చేసినట్టే ఉంటాయి మోస్ట్లీ, ఎందుకంటే నాకు అది అంటే ఇట్లా క్యాప్చర్ చేసుకోవడం ఇష్టం అనమాట. మెయిన్గా వీడియోస్ క్యాప్చర్ చేయడం నాకు ఎక్కువ ఇష్టం ఫొటోస్ కంటే, బట్ నాకు ఇష్టమైన వాళ్ళని క్యాప్చర్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో అది మ్యాటర్. ఓకే, సో ఇప్పుడు జస్ట్ ఒక చిల్ అన్బాక్సింగ్ అనమాట. ఏంటంటే వి గాట్ నైకా పార్సల్, సో లెట్స్ అన్బాక్స్ ఇట్.
oh, what is this? Okay, so this is the toner. Conscious Chemist వాళ్ళ సెరమైడ్ మిల్కీ టోనర్ అనమాట. నేను మీకోసం డీటెయిల్డ్గా స్కిన్ కేర్ వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను. ఆర్ what is this? Okay, this is a face wash. Guys, my mom is back home. Where are you? My mom is here. దత్తకు తీసుకున్నారు కదా మీరు నన్ను, అందుకు. మా అమ్మని మిస్ అయినట్టు మా మమ్మీ బ్యాక్ చూసావా నువ్వు కూడా కామెంట్? అది చూడలేదే. యూట్యూబ్లో కామెంట్ పెట్టారు కదా, ఏమని? అదే తెలీదా నీకు? మరి ఎందుకన్నా ఇప్పుడు ఫన్గా అన్నా? ఇప్పుడు అన్నావని అడిగా. నాకు నేను చూసినావు అనుకున్నానే. మీ మమ్మీకి మీ డాడీకి మీ చెల్లంటేనే ఎక్కువగా ఇష్టము, ఆ పిల్లనే ఎక్కువ ముద్దు చేస్తారు అని చెప్పారు. చెప్పమంటావా? చెప్పేసి ఇంకా దత్తకు ఎక్కడ తీసుకున్నారో చెప్పు. మా సొంత అమ్మ దగ్గర కన్నా వెళ్తా నేను, ప్రేమ కావాలి నాకు. అలా మీ డాడీకి నీకంటే ఇష్టమేమో అమ్మాయి ఏమని కాదు, ఇద్దరి ఇష్టమే. కాకపోతే నువ్వు ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ చెయ్యవు, ఎక్స్ప్రెస్ చెయ్యవు. అదే చెప్పా వాళ్ళకి నేను, సేమ్ అదే. ఎవరిని కూడా ఎక్కువ ఖర్చుకోవడము, ముద్దులు. అమ్మాయికి చిన్నప్పటి నుంచి అలవాటు. యా, సో అది మ్యాటర్. ఒకవేళ మా అమ్మ వచ్చి ఇక్కడ ముద్దు పెడితే ఇలా తుడుచుకుంటా. అంటే ఈ అమ్మాయి అంత ఐఎమ్ నాట్ ఎక్స్ప్రెసివ్, చెయ్యలేదు ఎవరికి. కానీ ప్రేమ ఉంటుంది, ఎవరికి చేయలేదు. మీ డాడీ నీకు తిండి పెట్టలేదంటే నువ్వు కెమెరా వీడియో షూట్ చేస్తుంటావు, నీకు పెట్టింటాడు, అది ఐషు తీయాలి కదా. తీయదు, అది కనిపించదు. ఇప్పుడు ఐషు పెట్టింది నువ్వు తీసినావు, ఐషు తినిపించేది నువ్వు తీసావు, నీకు పెట్టింది ఎవరు తీయాలా? ఆబ్వియస్లీ మా చెల్లికి పెట్టినాక నెక్స్ట్ ముందు నాకే పెట్టాలి, తర్వాత నాకు పెట్టేది. నువ్వు ఇట్లా తక్కువ ఇట్లా తిప్పుకునేలోగా తినేసి ఉంటావు. మీ డాడీ ఫస్ట్ ముగ్గురికి పెట్టిన తర్వాత నోట్లో పెట్టుకుంటారు. అది అంతే మ్యాటర్. అంతే అంటావు? అయితే మీరే సొంత అమ్మ నాన్న, చిన్నమ్మ సొంత అమ్మ నాన్న మీరేనా? అమ్మ నాన్న మేమే. నువ్వు పుట్టిన తర్వాత డాడీ ఇంకా చెప్పాలంటే ఆడపిల్ల పుట్టింది ఎందుకు అంత గ్రాండ్గా చేస్తున్నావు అని అన్న కూడా, ఆడపిల్ల అయితేనేమి మగపిల్ల అయితేనే నాకు పుట్టింది అని డాడీ 3 పొట్టేలు కోసినాడు. యా గైస్, దట్స్ సో ట్రూ. ఓకే, హాయ్ మామ్. హాయ్ పండు. ఏం చేస్తున్నావు? ఏదో నా కోసం ప్రిపేర్ చేస్తున్నావే. ఇక హెన్నా పెడదామని, తలకి హెన్నా పెడదాం. ఓకే చెప్పు, ఫాస్ట్గా చెప్పేసి ఏమేమి ఉన్నాయో దాంట్లో. ఫాస్ట్గా హెన్నా టీ డికాషన్ చేసి, టీ డికాషన్లోనే కాంచేటప్పుడే టీ డికాషన్ కాంచుతాం కదా, అందులోనే మెంతులు కొద్దిగా రోజ్మెరీ లీవ్స్ వేసి కాంచిన దాని వాటరు హెన్నాలో వేసి ఇట్లా మిక్స్ చేసిన 1 అవర్. ఓకే, ఎందుకు అది? అంటే హెయిర్ గ్రోత్ ప్లస్ చల్లగా ఉండడం, చల్లదనం కోసం. ఓకే, ఏదన్నా మనకు గుల్లలు అందుకు వచ్చినాయనుకో, పోతాయా? గుల్లలు వస్తాయి, అయిపోతాయి. ఓకే, కొంచెము స్ట్రాంగ్గా ఉంటాయని. అచ్చా, ఓకే. మామూలుగా అయితే అమ్మ వేరే టైం యాడ్ చేస్తుంది, కరివేపాకు పొడి అట్లా ఏమో యాడ్ చేస్తుంది. అది మనమే డిఫరెంట్గా మనమే గోరెంటా మిక్సీ కొట్టుకుని అవన్నీ వేస్తాం. హెన్నా కదా, హెన్నాలు అన్నీ ఉంటాయి ఆల్రెడీ. అవునా? ప్లెయిన్ హెన్నా కాదు ఇది. ఆమ్లా ఉంటుంది, మందారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అచ్చా, ఓకే ఓకే ఓకే. అందులో ఇప్పుడు ఎగ్ వైట్ వేసి కొద్దిగా పెరుగు వేసి మిక్స్ చేసుకొని వచ్చిన. ఓకే, చూపిలా. ఓకే, అంటే ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నాను అనమాట. సో అందుకు అమ్మ ఫ్రీగా ఉన్నావు కదా, నేను హెన్నా పెడతాను అని చెప్పేసి. హెన్నా పెట్టాలంటే నేను మంగపడాల్సి వస్తాను. అంటే నేను కొంచెం అంటేనే ఇప్పుడు నేను వెయిట్ చేయాలి గైస్, అది పెద్ద రచ్చ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం అనమాట, నేను తిన్నా బాగా పెట్టించుకుంటాను. అవును, భలే పెట్టించుకుంటాను. మెంతులైనా గోరెంటా అంటే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నేను వెయిట్ చేయాలన్నమాట దీనికోసం. ఇది హెడ్ వాష్ చేయాలా, పడుకోవాలంటే పడుకోలేము, అది అసలు పెద్ద తలకాయ నొప్పిగా ఉంటుంది. బట్ నిజం చెప్పాలంటే ఇది అప్పుడప్పుడు అట్లా అప్లై చేసుకుంటా ఉంటే చాలా బాగుంటుంది. మా అమ్మ ఇట్లా ఒక్కొక్క పార్టీషన్ తీసుకొని నీట్గా చుట్లు చుడుతుంది గైస్, అంతా మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇట్లా. సో గైస్, దిస్ ఈజ్ మీ ఆఫ్టర్ I think 2 to 3 days అయిపోయిన తర్వాత రికార్డింగ్ అనమాట. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఫీల్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఇంకా చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి, యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్. సో I will see you in my next video. Bye bye.